స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. గ్లకోమా జబ్బుకు ఆధునిక వైద్యంలో నేడు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? గ్లకోమాను ముందుగానే నివారించుకునే వీలుందా? గ్లకోమా విషయంలో మనకు ఎలాంటి అప్రమత్తత అవసరం? మొదలైన వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. అన్ని కంటి జబ్బుల్లాగే గ్లకోమా విషయంలో కూడా అప్పటికే దెబ్బతిన్న కంటి చూపును తిరిగి తీసుకురాలేము. కాకపోతే అప్పటికింకా మిగిలి ఉన్న కంటి చూపుని మాత్రం కాపాడుకోవచ్చు. అందుకే గ్లకోమా వచ్చాక మేల్కోవడం కన్నా అది రాకుండానే జాగ్రత్త పడడం మేలు. చూపులో ఏమాత్రం తేడా కనిపిస్తున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. గ్లకోమాను సాధారణంగా డాక్టర్లు ఎయిర్ పఫ్, టోనోమెట్రీ, డైలేషన్, పెరిమెట్రీ పరీక్షలు చేయడం ద్వారా నిర్ధారిస్తారు. దీనికి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే ఈ కంటి నీరు ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఆ నీరు ఉత్పత్తి అవ్వడాన్నన్నా తగ్గించవచ్చు, లేకపోతే ఈ నీరు బయటకు వెళ్ళడానికి మనం ఎక్స్ట్రాగా రంధ్రము ఒక హోలు చేయొచ్చు. అలా చేయటం మూలాన నీరు ఎప్పుడైతే కంటి లోపల నుంచి బయటకు పంపిస్తామో అప్పుడు ఆ ఒత్తిడిని తగ్గించి ఆ కంటి నరం పైన దాని ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి చూపు తగ్గకుండా, నరం డ్యామేజ్ కాకుండా కాపాడచ్చు. నీటి కాసులు, ఓపెన్ యాంగిల్ టైప్ ఆఫ్ గ్లాకోమానా, యాంగిల్ క్లోజర్ టైప్ ఆఫ్ గ్లాకోమానా, లేకపోతే ఇంకా వేరే కంటి జబ్బుల వల్ల, అంటే కంటి ఆపరేషన్ చేయటం మూలాన్నో లేకపోతే స్టీరాయిడ్ మందులు వాడటం మూలాన్నో ఇంకేదో ఒక ప్రాబ్లం వల్ల గ్లాకోమా వచ్చింది అంటే ఏ ప్రాబ్లం అని కనుక్కొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వాలి. చాలా వరకు 90% పైగా దీనికి ఐ డ్రాప్స్ తోటే మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఐ డ్రాప్స్ చాలా రకాల ఐ డ్రాప్స్ ఉన్నాయి. ఐ డ్రాప్స్ తోటి ఈ జబ్బుని మనం పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. కొంతమందికి ఈ డ్రాప్స్ సరిపోలేకపోతే, అంటే ఈ డ్రాప్స్ మనకు సూట్ కాకపోయినా, లేకపోతే ఈ డ్రాప్స్ ఇచ్చి కూడా జబ్బు కంట్రోల్కి రాకపోయినా సర్జరీ చేసి ఈ జబ్బుని కంట్రోల్ చేయొచ్చు. చాలా రకాల కొత్త ఆధునికమైన సర్జరీస్ కూడా వచ్చాయి. అవన్నీ చేయటం మూలాన మనం చాలా వరకు జబ్బు కనిపెట్టిన తర్వాత అంతత్వం రాకుండా తప్పకుండా కాపాడొచ్చు. పరీక్షల్లో గ్లకోమా అని నిర్ధారణ అయిన తర్వాత అది ఏ దశలో ఉంది, దృష్టినాడి ఏ మేరకు దెబ్బతింది అన్న దాన్ని బట్టే చికిత్స ఉంటుంది. పుట్టుకతోటే గ్లకోమా జబ్బున్నప్పుడు సర్జరీ చేయడం తప్ప మరో పరిష్కారం లేదు. ఇతరత్రా కారణాల మూలంగా గ్లకోమా జబ్బు వచ్చినప్పుడు సాధారణంగా బీటా బ్లాకర్స్, ఆల్ఫా అడ్రినర్జిక్, ప్రోస్టోగ్లాండిన్ అనలోగస్ మందులు వాడడం ద్వారా కంట్లో ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. వీటితో కూడా ఫలితం లేనప్పుడు ఇరిడోటోమీ అనే సర్జరీ ద్వారా కంట్లో చిన్నపాటి రంధ్రం చేసి నీటి కాసుల్లోని ఒత్తిడిని తొలగిస్తారు. లేజర్ల రాకతో ఇప్పుడు ఎలాంటి రంధ్రం చేయకుండానే కంటి లోపల ఒత్తిడిని తొలగించడం సాధ్యపడుతోంది. తప్పకుండా 40 ఏళ్లకు పైగా ఉన్నవాళ్ళు ఐ చెకప్ సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. ఫ్యామిలీలో ఎవరికైనా గ్లాకోమా ఉంది అంటే వాళ్ళు తప్పకుండా ఐ చెకప్ చేయించుకోవాలి. స్పెసిఫిక్గా గ్లాకోమా ఉందా లేదా అనే పరీక్ష చేయించుకోవాలి. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, హై మైనస్ పవర్ ఉన్న వాళ్ళలోనూ, ఈ స్టీరాయిడ్ మందులు ఏదో ఒక కారణం వల్ల వాడుతున్న వాళ్ళలో తప్పకుండా ఐ చెకప్ చేయించుకొని గ్లాకోమా ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి. దీనికి ప్రివెన్షన్ అంటే ఎక్కువ నీరు తాగటం మూలాన గ్లాకోమా వస్తుందనో, లేకపోతే మనము ఎక్కువ టెన్షన్ పడటం మూలాన కళ్ళల్లో ప్రెషర్ పెరుగుతుందనో అలాంటివి ఏవి లేవు. సో మన వల్ల, మనం తినటం వలన, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వలన వచ్చేది కాదు ఈ జబ్బు. ఈ జబ్బు ఎందుకు వస్తుంది అంటే జెనెటికల్గా జెనెటికల్గా ఎవరైతే ప్రోన్గా ఉంటారో వాళ్ళకి ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. సో దీనికి ప్రివెన్షన్ ఈజ్ ఓన్లీ ఎర్లీ డిటెక్షన్. అంటే ఎంత త్వరగా మనం దాన్ని కనుక్కుంటామో, ఎంత త్వరగా దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తామో దాన్నే ఎర్లీ డిటెక్షన్ అంటారు. సో ప్రివెన్షన్ అంటూ ఏమి లేదంటే ముందు నుంచి మనం మందులు వాడటం మూలానో, ముందు నుంచి మనం ఏదో చేయటం మూలానో ఈ జబ్బు రానికుండా మనం చేయలేము. బట్ ఉందా లేదా అని కనుక్కొని ఎర్లీ స్టేజెస్లో దీనికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే జబ్బు పెరగకుండా తప్పకుండా కాపాడొచ్చు. హై బీపీ, షుగర్ జబ్బుల మాదిరిగానే గ్లకోమాకి కూడా శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. కేవలం అదుపులో మాత్రమే ఉంచుకోగలం. ఒకసారి గ్లకోమా బారిన పడ్డ వాళ్ళు దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. గ్లకోమా లేనప్పటికీ కనీసం ఏడాదికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. గ్లకోమాను త్వరగా గుర్తించడం ద్వారా తదనంతర కాలంలో చూపు మరింత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. గ్లకోమా విషయంలో నిరంతర అప్రమత్తత ఒక్కటే మన ముందున్న సరైన పరిష్కారం.
మార్చి 11 నుంచి 17 వరకు ప్రపంచవ్యాప్తంగా గ్లకోమా వారోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో నిశ్శబ్దంగా కంటి చూపును కబళించి శాశ్వతంగా అంధత్వాన్ని తెచ్చిపెట్టే గ్లకోమా జబ్బు గురించిన ప్రత్యేక కథనాన్ని చూసాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే ఈరోజే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అలాగే ఇకపై మీ ఆరోగ్య సమస్యల్ని sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.